నువ్వు చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూలు పెడతారు, సో దాని ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నావు. నువ్వు ఎలా వెళ్ళావు? వస్తుంది కాల్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆఫర్ లెటర్ నా దగ్గర జాబ్ ఉంది, మన దగ్గర జాబ్ ఉందని ఎలా చూసుకోవాలి, ఎలా వెళ్ళాలి? వాకిన్ ఇంటర్వ్యూ. ఆ వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ, నువ్వు ఎలా తెలుసుకున్నావు? నువ్వు ఫ్రెండ్స్, అది సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ మీడియా, లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ ఉంటాయి. మీ క్యూసీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రెషర్కి శాలరీలు ఎలా ఉంటాయి, అండ్ అక్కడ వర్క్ ఏమి స్టార్టింగ్ వర్క్ ఎలా నేర్పిస్తారు, వాళ్ళు ఎలా? ట్రావెలింగ్ ఛార్జెస్, క్యాంటీన్ ఛార్జెస్ ఇలాంటి కొన్ని మాత్రమే ఉంటాయి డిడక్షన్ శాలరీలో. అది తీసేగా డిడక్షన్ అవగా బై హ్యాండ్ 19,000 to 21,000 దే విల్ గెట్. ఏదైనా ఇక్కడ ఏంటంటే మన సీనియర్సే మన గైడెన్స్ అండ్ మెంటర్స్ కూడా. ఎస్. సో హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు VBase Info యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ శివ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు 2026 అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో మనం అయితే ఫార్మాసిటీలో ఫ్రెషర్స్కి జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ శాలరీస్ ఎలా ఉంటాయి, స్టార్టింగ్ ఎలా వెళ్ళాలి అనేది దానికోసం ఒక మంచి అభిప్రాయంతో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి మంచి రోజు కొత్త సంవత్సరం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నా దగ్గర అయితే నా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ముగ్గురు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. వీళ్ళ ముగ్గురు డిఫరెంట్ కంపెనీస్ ఫార్మాలో చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి మంచి కంపెనీలో ఆల్రెడీ చేసి ఉన్నవాళ్ళు అనమాట. సో వీళ్ళని అడుగుదాం, మీకు ఏదో చిన్న ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందన్న చిన్న ప్రయత్నం అంతే. సో ఫస్ట్ మా బావగాడు ఉన్నాడు, వీడిని అడుగుదాం. వీడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు. ఇప్పుడు మన ఫ్రెషర్స్ స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి మంత్లీ శాలరీ ఎలా ఉంటుంది, అండ్ అంటే వచ్చిన స్టార్టింగ్లో వర్క్ ఎలా ఉంటుంది, ఎలా రావాలి అనేది నేను 3 పాయింట్లు అడుగుతున్నా. ఈ 3 పాయింట్లు సింప్లిఫైగా వాళ్ళకి చెప్పు, ఓకేనా? మై నేమ్ ఈస్ శివగణేష్. నువ్వు ఎలా బీఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిందిరా, ఆ తర్వాత నువ్వు ఎలా గెట్ అయ్యో లోపలికి, నువ్వు ఎలా సర్వైవ్ అయ్యో, ఓకేనా? కొన్ని ఉంటాయి కదా, అవి జస్ట్ వాళ్ళకి ఒక నాలెడ్జ్, ఒక అవగాహన రావడానికి వాళ్ళకి నువ్వు ఏం సజెషన్లు ఇస్తావో అవి కూడా చెప్పాయి. ఓకే, మనం స్టార్టింగ్ వెళ్ళడానికి కంపెనీకి వెళ్ళడానికి వాకిన్ ఇంటర్వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెషర్స్కి వెళ్తాం ఇంటర్వ్యూకి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అవగాహన ఏమి తెలియదు, ఓన్లీ నాలెడ్జ్ ప్రకారంగా మనం బీఎస్సీ కెమిస్ట్రీ ఇస్తున్నాం, మనం చదివిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇలా క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతారు సింపుల్ గా. అది మనం చెప్పేసుకొని వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం బట్టి వాళ్ళు వాకిన్ అవుద్ది, మీరు ఇలాగా సెలెక్ట్ అయ్యారమ్మని చెప్పేసి మనకి ఇలాగ ఇంటర్వ్యూలో. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూలు పెడతారు, సో దాని ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నావు. నువ్వు ఎలా వెళ్ళావు? వస్తుంది కాల్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మనకు ఆ కాపీ అనేది ఇచ్చేసి ఆ కాపీ తీసుకెళ్ళి మనం అక్కడ HR డిపార్ట్మెంట్ అని ఉంటుంది, హెడ్ డిపార్ట్మెంట్. ఆ HR డిపార్ట్మెంట్కి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆ తర్వాత డిపార్ట్మెంట్ వైజ్గా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకి ఒక డిపార్ట్మెంట్ అనేది మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు ఎలా వెళ్ళాలనేది ప్రాసెస్ చెప్పు. ఓకే, ప్రాసెస్ అందరికీ ఆ ప్రాసెస్ ఉంటుంది, అది కాదు నేను అనేది. ఇప్పుడు సింపుల్గా ఒక బీఎస్సీ కెమిస్ట్రీ పాస్డ్ అవుట్ అయిన కుర్రాడు అప్పుడు పలానా దగ్గర జాబ్ ఉందని ఎలా చూసుకోవాలి, ఎలా వెళ్ళాలి? వాకిన్ ఇంటర్వ్యూ. ఆ వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ, నువ్వు ఎలా తెలుసుకున్నావు? నువ్వు ఫ్రెండ్స్, అది ఫ్రెండ్ సర్కిల్, సోషల్ మీడియా, లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని వెళ్ళాలని చెప్తున్నావు, అంతే కదా? ఓకే, వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఎలా ఉంటుంది, అసలు నీ డెసిగ్నేషన్ ఏంటి, నువ్వు చేసే రోల్? ఇప్పుడు నాది అసిస్టెంట్ S3. నువ్వు అసిస్టెంట్ S3 అంటే ఏంటి నాకు తెలియదు, సో అడుగుతున్నా. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్. ఓకే, ఇప్పుడు నువ్వు జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్గా చేస్తున్నావు అంటే నువ్వు ఫ్రెషర్ నుంచి వెళ్ళినోడివే. సో స్టార్టింగ్ నువ్వు ఫ్రెషర్గా కంపెనీలోకి వెళ్తావు కదా, అప్పుడు నీకు వర్క్ ఏముంటుంది అంటే నీకు ఎలా నేర్పిస్తారో ఇది చెప్పు. స్టార్టింగ్ వర్క్ అనేది మనకి సార్లు మేనేజర్స్ ఉంటారు, సీనియర్ మేనేజర్ ఉంటారు, ఆ తర్వాత జూనియర్ మేనేజర్ ఉంటారు, ఆ తర్వాత మనకి వస్తే షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ మనకి ఇలాగ స్టార్టింగ్ వెళ్ళగానే వాళ్ళ నేమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేసి మనకి ఆ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనం అప్పుడు మనకు ఒక రోల్ అనేది ఇస్తారు. ఇలాగా వాళ్ళు ఒక వర్క్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి మనకి ఆ కంపెనీలో దాని గురించి ఒక SOPs ఉంటాయి. ఆ SOPs దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చేసి అప్పుడు మనం అప్పుడు రోజుకి ఇన్ని SOPs అని చెప్పేసి ఉంటాయి మనకి ట్రైనింగ్. ఆ SOPs అయిన తర్వాత మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కంపెనీకి సైన్. మెయిన్ సైన్. ఆ సైన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్ కి శాలరీ ఎలా ఉంటుందో చెప్పు. బేసిక్ శాలరీ వస్తే 2.2. అంటే ఒక్కొక్క కంపెనీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే MNC కంపెనీ ఒకలా ఉంటుంది, ప్రైవేట్ కంపెనీస్ ఒకలా ఉంటాయి, ఫారినేషన్ సైడ్ వేరే. నార్మల్ కంపెనీస్ లో ఎలా ఉండొచ్చు? నార్మల్ కంపెనీస్ లో అయితే మనకి 2.3, 2.1 మంత్లీ. CTC
మంత్లీ ఎంత వస్తుంది? మంత్లీ వచ్చి 15,000 15,000 అంటే స్టార్టింగ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి 15 to 16 ఉంటుందంట. ఫ్రెషర్కి 15 to 16 నార్మల్ అంటే శాలరీ ఉంటుందని చెప్పావు. వాళ్ళు ఎంత వరకు హైకి శాలరీ రీచ్ అవ్వచ్చు అండ్ ఇయర్లీ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది? ఈ 2 పాయింట్స్. ఇయర్లీ ఇంక్రిమెంట్ అంటే వాళ్ళ స్టాండింగ్ పొజిషన్, వర్క్లో హార్డ్ వర్క్ చేస్తే ఒకలా ఉంటుంది. వాళ్ళు అంటే కొన్ని కంపెనీస్లో వాళ్ళ వర్క్ విధానం బట్టి, సీనియర్లతో అచీవ్మెంట్ అవ్వడం బట్టి, కో అండర్స్టాండింగ్ బట్టి, దాన్ని బట్టి మనం అనేది ఉంటుంది. ఓకే, అదే ఎంత ఉండొచ్చు నెంబర్? ఒక నెంబర్ అంటే మనకి అక్కడ నార్మల్గా బేసిక్ ఒక నెంబర్ చెప్పు. ఒక 80,000 ప్యాకేజ్ అలా వేస్తారు. ఇయర్లీ ఇంక్రిమెంటే ఇప్పుడు 16,000 వస్తుంది. సో అంటే ఎంత పెరగచ్చు? 3,000 4,000 అది 3,000. ఓకే, ఇయర్లీ 3,000 to 4,000. అంటే ఇది ఎలా అంటే పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు 16,000 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి మంత్లీ ఒక 19,000కి వెళ్తుంది. అలా పెరుగుతూనే ఉంటుంది ఇందులో శాలరీ. సో హైపు నియర్లీ 1,00,000 వరకు వెళ్ళొచ్చా? వెళ్ళచ్చు. అంటే ఒకే కంపెనీలో చేస్తే మనకి ఒకే కంపెనీ చేస్తే మనకి వర్క్ మినిమం స్టాండ్ బై కంపెనీ వస్తే 2-3 years చేసుకుంటే నాలెడ్జ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నాలెడ్జ్ ఇక్కడ మెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నువ్వు ఎన్ని కంపెనీలు మారావు ఇప్పటికి వచ్చి చెప్పు? 3 కంపెనీస్. ఒక 3 కంపెనీలు మారాడంట. అయితే శాలరీ హైక్ బాగానే వచ్చి ఉంటుంది, కానీ చెప్పనంటున్నాడు శాలరీ అడుగుతుంటే. సరే, మరి నెక్స్ట్ పర్సన్ అయితే మనం అడుగుదాం. తిను వచ్చేసి ప్రొడక్షన్ అనమాట. నేను ఒక 3 కంపెనీలు ఎక్స్పీరియన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్ అంట. ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి కనుక్కుందాం. సో క్యూసీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రెషర్కి శాలరీలు ఎలా ఉంటాయి అండ్ అక్కడ వర్క్ ఏమి స్టార్టింగ్ వర్క్ ఎలా నేర్పిస్తారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు లోపలికి, అండ్ రూట్ మ్యాప్ కూడా కొంచెం నీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం సింపుల్ చెప్పేసి. ఓకే, అయితే మనోడు అడిగినట్టుగానే క్యూసీ డిపార్ట్మెంట్గా రావాలంటే ముఖ్యంగా ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. కెమిస్ట్రీలో మీరు ఏ బ్రాంచ్ అయినా ఓకే. వాళ్ళు అంటే డిగ్రీ అయిన తర్వాత ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉంటుంది డిగ్రీ అయిన తర్వాత? 2 years ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years ఉంటుంది. ఓకే, సో అందులో మన కెమిస్ట్రీ బ్రాంచ్లో మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అందులో మీరు ఏ కెమిస్ట్రీ మీరు స్పెషలైజేషన్ చదివినప్పుడు కూడా మనం ఈజీగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి వెళ్ళచ్చు. ఓకే, ఇంకేం చెప్పాలి? ఎంఎస్సీ అయిపోయింది, నువ్వు ఫ్రెషర్ అవి. యాజ్ అ ఫ్రెషర్గా నువ్వు జాబ్కి ఎలా వెళ్ళావు? ఇప్పుడు నార్మల్గా స్టడీ అయిపోయిన తర్వాత ఫ్రెషర్స్ ఎలా ఉంటారంటే క్లమ్జీ ఉంటుంది వాళ్ళ మైండ్. ఎలా వెళ్ళాలి ఏంటి ఇదంతా మెంటల్ టెన్షన్తో ఉంటారనమాట. సో కొంచెం నువ్వు ఏదైనా చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనుకో వాళ్ళకి, ఓకే ఈ వేలు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం నువ్వు ఎలా వెళ్ళావు అనేది చెప్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా. అయితే మనోడు అన్నట్టుగానే మన కాలేజ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొఫెషనల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే వన్స్ ప్రెషర్కి అనేది కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి ఏమీ తెలియదు. సో మనం ఎలాగంటే మన సరౌండింగ్ ఎవరైతే ఉంటారో నైబర్స్ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాము. అలాగే మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఆలోచించుకొని మన ప్రైవేట్ సెక్టర్ అయితే ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ అయితే గవర్నమెంట్ సెక్టర్, మనం జాబ్ చూస్ చేసుకోవడానికి మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కొలీగ్స్ని అడగడం కానీ నైబర్స్ని అడగడం కానీ ఇలా మనం ఒక డిసిషన్ తీసుకుంటాము. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎలా ఒక ఇండస్ట్రీలో జాబ్ మనం అచీవ్ చేయడానికి ముందు ఫస్ట్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాట్సాప్, మెయిల్ ఇలాంటి కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. లేదా మన సీనియర్లు మనకి వాళ్ళ లింక్ సెండ్ చేస్తారు. దానిలో మనం లాగిన్స్ అవి మనం రెజ్యూమ్ పంపించి మనంతా ఇక్కడ జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం రిఫరెన్స్ల ద్వారా ఎక్కువ వెళ్తుంటారు అనమాట. ఏంటంటే సర్కిల్ తెలియడం ద్వారానే కదా ఎక్కువ మ్యాక్సిమం సర్కిల్ని పెంచుకుంటే రిఫరెన్స్ ద్వారా తెలిసిన పర్సన్ ఇంకో పర్సన్ని ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు మేనేజర్స్. చేసిన తర్వాత ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ అనేది మనల్ని బేస్ చేసుకుని సెలెక్ట్ అండ్ శాలరీ కూడా దాన్ని బట్టే ఇస్తారు. సో ఇప్పుడు ఫ్రెషర్కి ఎలా ఉంటుంది శాలరీ? ఎంఎస్సీ చేసి మనకి క్యూసీ లేదా క్యూఏ ఇలా. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి కూడా మనకి శాలరీ వెయిటేజ్ అనేది దాంట్లో డిఫరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. హై క్వాలిఫికేషన్ ఉంటే కొంచెం శాలరీ హైగా ఉంటుంది, లో క్వాలిఫికేషన్కి లోగా ఉంటుంది. అలాగే అక్కడ వర్క్ ప్రయారిటీ కూడా అలాగే వాళ్ళు ఇస్తారు. అలాగే ఇంక్రిమెంట్ టైంలో కూడా అలాగే. ఓకే, ఇంకా ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా కంపెనీకి వచ్చాడు, మనోడికి ఏం తెలియదు ఏం చేయాలి అని కొంచెం భయంగా ఉంటుంది. అండ్ మనుషులు కూడా కొత్త. సో వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వర్క్ అండ్ ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది స్టార్టింగ్లో? ఓకే, ఆల్రెడీ మనం వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్స్ అంటే ఆల్రెడీ చాలా మంది ప్రెషర్స్ ఐ కెన్ అడాప్టబుల్ ఇన్ న్యూ ఎన్విరాన్మెంట్ అని చాలా మంది ఒక స్టేట్మెంట్ ఒక లైన్ అనేది వాళ్ళ రెజ్యూమ్లో
అప్లోడ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏమీ తెలియదు, అక్కడంతా అంత కొత్తగా ఉంటుంది. మనం మన నేటివ్ ప్లేస్ వదులుతాము, ఫ్రెండ్స్ని వదులుతాము, ఫ్యామిలీని వదులుతాము. సో అంతా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చదువుకొని వచ్చారు, మీరు హైలీ మెచ్యూర్డ్ ఏజ్ పరంగా నాలెడ్జ్ కూడా ఉన్న సౌండ్ ఉన్న వాళ్ళు. సో అక్కడ మీ సీనియర్స్ కూడా నేర్చుకునే వాళ్ళే, వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళు మీకు నేర్పించి వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ తీసుకుంటూ వాళ్ళు ఇంకా కొత్తగా నేర్చుకుంటారు. వాళ్ళు చేసింది ఫ్రెషర్స్ నేర్పిస్తారు. అలా ప్రతి దానికి, ప్రతి జాబ్కి, ప్రతి దానికి ట్రైనింగ్ ఉంటుందండి. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే దగ్గరుండి మనం చేయగలుగుతాం అన్నప్పుడే మనల్ని సింగిల్గా అయితే హ్యాండిల్ చేయమని వాళ్ళు వదిలేస్తారు. ఏదైనా మనం ఎప్పుడైనా సరే మనం కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత వాడు నాకు ఈ పని చెప్తున్నాడు, ఆ పని చెప్తున్నాడు, ఏంట్రా ఇది అని చిరాకు పడకుండా వాళ్ళతో మనం మంచిగా బిహేవ్ చేస్తూ వాళ్ళని కూడా మన ఫ్రెండ్స్ లాగా, మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనం ట్రీట్ చేస్తే మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. అతనికి తెలిసిన వర్క్ కూడా మనకి చాలా అతనికి ఎంత నాలెడ్జ్ ఉందో అంత మనకి చెప్తారనమాట. సో మనం ఉండే విధానాన్ని బట్టే ఎవరైనా ఉంటారు. సో అలా అనమాట. నెక్స్ట్ శాలరీ, బేసిక్ శాలరీ ఎలా ఉంటుంది? క్యూసీ అనేసరికి మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసిన తీసుకుంటారు కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ 2.4 యానో సిటీస్ అలా ఇస్తారు. అది మనం మంత్లీ వైజ్ చెప్పాలి అంటే 2.4 నథింగ్ బట్ పిఎఫ్, ట్రావెలింగ్ ఛార్జెస్, క్యాంటీన్ ఛార్జెస్ ఇలాంటి కొన్ని మాత్రమే ఉంటాయి డిడక్షన్ శాలరీలో. అది తీసేగా డిడక్షన్ అవగా బై హ్యాండ్ 19 to 21,000 దే విల్ గెట్ పర్ మంత్. పర్ మంత్లీ 21 అలా వస్తుంది. సో మనోడు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనోడు ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఎంఎన్సీ కంపెనీలో ఏంటంటే వీక్లీ 2 హాలిడేస్ ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, బాగుంటుంది అనమాట ఎంఎన్సీ కంపెనీ. సో మనోడు ఇప్పుడు చెప్పింది బేసిక్ ఎంఎన్సీ కంపెనీని బేస్ చేసుకొని చెప్పాడు. సో నార్మల్ కంపెనీలో శాలరీ ఎలా ఉంటుంది? నార్మల్ కంపెనీలో వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి అంటే వాళ్ళకి వచ్చే ప్రొడక్ట్ ఏంటి ప్రాపర్టీని బట్టి వాళ్ళు ఎంప్లాయీస్కి అనేది శాలరీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కడైనా మినిమం 2.1, 2.0 ఓకే ఎక్కడైనా సరే మ్యాక్సిమం. అంటే ఇప్పుడు నార్మల్ కంపెనీస్లో జాయిన్ అయ్యకన్నా ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం 100% వర్క్ పరంగా కానీ ప్రెషర్ పరంగా కానీ కొంచెం బాగుంటుంది, సెలవులు అన్నీ బాగుంటాయి. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టడం ఈజీయే, బట్ మనం కొంచెం కష్టపడాలి స్టార్టింగ్లో, అంతే, ఇంకేం లేదు. ఎవరో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సీనియర్స్ గైడ్లైన్స్. ఆ పని ఎలా ఉంటుంది? ఇప్పుడు వస్తాడు, ఫ్రెండ్లీగా ఉంటుంది అంతా, అంటే వర్క్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ. ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లో మనకి ఇస్తారు కదా ట్యూబులు, ఆ ట్యూబుల్లో ప్రయోగాలు, టెస్ట్ ట్యూబ్లు ఇస్తారు. సేమ్ ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్ లాగే ఉంటుంది ఇది కూడా. టెస్ట్ ట్యూబ్లో ఉంటాయి, లైక్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ప్రాక్టికల్స్ లో ఉంటుంది. సేమ్ ఇంకా కాలేజ్ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇంకా అలాగే ఉంటుంది. ఓకే, మనం టైం మేనేజ్ చేసుకుంటూ డిసిప్లిన్తో, పంక్చువాలిటీతో, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మేనేజర్స్, మన సీనియర్స్ మనల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు మనకి హైలీ ఇంక్రిమెంట్స్ అనేది శాలరీ రూపంలో పెంచుతారు. ఏదైనా మన మేనేజర్ని బట్టే ఉంటుంది అనమాట, డిసిప్లిన్ ఇంపార్టెంట్. అంతే. నథింగ్ బట్ బిహేవియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.